అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 2025 ఇదైతే మన టీమిండియాకు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే ఒక గ్రేటెస్ట్ ఓవర్సీస్ టూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఈ టూర్కి వెళ్లే ముందు చాలా సమస్యలు ఫేస్ చేశారు. మెయిన్లీ సొంత గడ్డ మీద న్యూజిలాండ్ మీద వైట్ వాష్ అయ్యారు అండ్ దెన్ బీజేటీలో ఓడిపోయారు. ఎవెన్చువల్లీ WTC ఫైనల్ కూడా వెళ్ళలేదు. అట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ ఇలాంటి పెద్ద ప్లేయర్స్ రిటైర్ అయిపోయారు. సో ఈ సిరీస్కి ముందు గత 8 టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా చాలా డౌన్ఫాల్ ఫేస్ చేసింది. అది ఎంతలా అంటే మన టీమిండియా కెప్టెన్ మారిపోవాల్సి వచ్చింది అండ్ ముందు చెప్పుకున్నట్టే సీనియర్ ప్లేయర్స్ రిటైర్ అయిపోవాల్సి వచ్చింది. మెయిన్లీ చాలా ఈజీగా వరుసగా 3వ WTC ఫైనల్కి వెళ్తారనుకున్న మన టీం చాలా ఘోరంగా ఓడిపోయింది. ఎవరు ఊహించని రీతిలో మన వాళ్ళు రేస్ నుంచి తప్పుకున్నారు. సో దీంతో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ ముందు చూసుకుంటే మన టీమిండియాలో చాలా మార్పులు జరిగాయి అండ్ ప్రెజర్ కూడా బీభత్సంగా పెరిగిపోయింది. పర్టికులర్గా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే మామూలుగా ట్రోల్ చేయలేదు. అతని వల్లే సీనియర్ ప్లేయర్లు చాలా ఎర్లీగా రిటైర్ అయిపోతున్నారని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ చాలా గట్టిగా ట్రోల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సిరీస్ కోసం ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీంతో వెళ్తున్నారు, ఇంకేం గెలుస్తారులే అని చెప్పి కామెంట్ చేశారు. కొంతమంది అయితే మన వాళ్ళు 5-0 తేడాతో సిరీస్ ఓడిపోతారని చెప్పి జోషియన్ చెప్పారు. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టడం మీద కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. టెస్ట్ ఫార్మేట్లో కనీసం 40 యావరేజ్ కూడా లేని ప్లేయర్ని కెప్టెన్ ఎలా పెడతారని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేశారు. సో ఈ విధంగా ఈ సిరీస్ స్టార్ట్ అవ్వకముందు చూసుకుంటే మన టీమిండియా మీద చాలా ఒత్తిడి ఉంది, అలాగే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత చూసుకుంటే మొత్తం క్వశ్చన్ మార్క్స్ అన్ని ఎగిరిపోయాయి. అసలు మన వాళ్ళు ఈ సిరీస్లో మామూలు పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇంగ్లాండ్ టీం చేత 3 చెరువులు నీళ్ళు తాగించారు. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడుకుంటే మన వాళ్ళు ఈ సిరీస్ని 4-0 తేడాతో గెలిచి ఉండాలి. ఎందుకంటే ఈ సిరీస్లో మన వాళ్ళకి 4 టెస్ట్ మ్యాచ్లో గెలిచే ఆపర్చునిటీ వచ్చింది. బట్ మన వాళ్ళు 2 మ్యాచ్లోనే గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల కొన్ని క్రంచ్ మూమెంట్స్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. అదర్వైజ్ హెడింగ్లీ వేదిక ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీం ఇంగ్లాండ్ టీంని చాలా డామినేట్ చేసింది. పర్టికులర్గా మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఈ సెంచరీలు కూడా ఎన్నో రికార్డులను బ్రేక్ చేశారు. బట్ ఇంపార్టెంట్ టైంలో క్యాచెస్ డ్రాప్ చేయడం, అలాగే 2 ఇన్నింగ్స్లో కూడా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొలాప్స్ అవ్వడం, ఈ రెండింటి వల్ల మన టీం ఈ మ్యాచ్ను ఓడిపోవాల్సి వచ్చింది. అదర్వైజ్ మన వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీంకి షాక్ ఇచ్చి ఉండేవారు. అయితే ఎడ్జిబాస్టన్ వేదిక జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం కంప్లీట్ డామినేషన్. ఇంగ్లాండ్ టీంని పూర్తిగా అవుట్ప్లే చేసి పాడేశారు, అది కూడా బూమ్రా లేకుండా. ఎడ్జిబాస్టన్ టెస్ట్ మ్యాచ్లో అయితే మన టీమిండియా ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేసిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన వాళ్ళకి ఈ మ్యాచ్ గెలకముందు చూసుకుంటే ఈ గ్రౌండ్లో చాలా వర్స్ట్ రికార్డు ఉంది, కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. బట్ ఈ మ్యాచ్లో గెలిచి చరిత్ర తిరగరాశారు. మెయిన్లీ మరోసారి బ్యాటింగ్లో రెచ్చిపోయి ఈ ఒక్క మ్యాచ్లోనే 1000 కంటే ఎక్కువ పరుగులు కొట్టారు. అండ్ ఇది కూడా మన టీమిండియా తరపున ఒక అతిపెద్ద రికార్డ్. ప్రీవియస్గా ఎప్పుడు కూడా మన వాళ్ళు ఒక టెస్ట్ మ్యాచ్లో 1000 పరుగులు కొట్టలేదు. అలాగే బౌలర్స్ చూసుకుని ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. సిరాజ్ మరి ఆకాశ్దీప్ రక్తం చిందించి మ్యాచ్ను గెలిపించారు. బట్ అగైన్ 3 టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా మరోసారి గెలిచే మ్యాచ్ను ఓడిపోవడం చూసాం. లార్డ్స్ వేదిక జరిగిన 3 టెస్ట్ మ్యాచ్లో మన టీం చాలా వరకు ఇంగ్లాండ్ టీంను డామినేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ 4th ఇన్నింగ్స్లో మన వాళ్ళ టార్గెట్ కేవలం 193 పరుగులు మాత్రమే. బట్ ఈ టార్గెట్ని చేసి చేయడంలో చతికిలు పడ్డారు. కేవలం ఒక సెషన్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ తడబడ్డారు, ఈ మ్యాచ్ పోయింది. హెడింగ్లీ వేదిక జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా డామినేట్ చేసినప్పటికీ ఒక 2-3 సెషన్లో తేడాగా ఆడారు, గేమ్ పోయింది. అండ్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో చూసుకున్న ఆల్మోస్ట్ అన్ని సెషన్లు కూడా డామినేట్ చేశారు. బట్ చివరి రోజు ఒకే సెషన్ దెబ్బేసింది. సో విధంగా ఫస్ట్ 3 మ్యాచెస్లో కూడా మన టీమిండియా ఇంగ్లాండ్ టీంను చాలా డామినేట్ చేశారు. 3కు 3 కూడా గెలవాల్సిన మ్యాచ్లే. బట్ మన వాళ్ళు ఒక్క మ్యాచ్లోనే గెలిచారు. 2 మ్యాచ్లో క్రంచ్ మూమెంట్స్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. ఇక 4వ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఈ సిరీస్లో మొదటిసారి ఇంగ్లాండ్ టీం యొక్క డామినేషన్ చూసాం. వాళ్ళైతే ఈ మ్యాచ్ని చాలా కంఫర్టబుల్గా గెలిచే స్థాయికి వెళ్ళిపోయారు. బట్ మన టీమిండియా డే 4 అండ్ డే 5లో అద్భుతంగా పోరాడి ఈ మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. సో కేవలం మాంచెస్టర్ వేదిక జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో మాత్రమే ఇంగ్లాండ్ టీం మన టీమిండియాను డామినేట్ చేశారు. ముందు 3 టెస్ట్ మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చారు అండ్ మన వాళ్ళు డామినేట్ చేసి ఆడారు. బట్ స్టిల్ మన టీమిండియా అద్భుతమైన పోరాట పడమని చూపించి ఈ మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. ఇక తర్వాత ఓవల్ వేదిక జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా. మన వాళ్ళు రచ్చ చేశారు. అసలు ఇంగ్లాండ్ టీంను షేక్ చేస్తూ ఒక సెన్సేషనల్ వేలో మ్యాచ్ గెలిచారు. పర్టికులర్గా ఓడిపోయిందనుకున్న మ్యాచ్లో కంబ్యాక్ చేసిన తీరైతే అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఇంగ్లాండ్ టీం చేంజ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ గెలవాలంటే అరౌండ్ 70 రన్స్ టార్గెట్ ఉంది అండ్ వాళ్ళకి చేతిలో చూసుకుంటే 7 వికెట్లు ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైం నుండి మన టీమిండియా కోలుకుని 6 పరుగులు దాడితే మ్యాచ్ గెలిచారంటే మామూలు విషయం కాదు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే టెస్ట్ మ్యాచ్ ఇదే. సో ఈ విధంగా మన టీమిండియా అయితే ఎటువంటి అంచనా లేకుండా ఈ సిరీస్లోకి వచ్చినప్పటికీ అద్భుతాలు క్రియేట్ చేశారు. మెయిన్ ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాచ్ బాల్ని వాళ్ళ సొంత గడ్డ మీద సైలెంట్ చేశారు. సో నార్మల్గా ఏవే టెస్ట్ మ్యాచెస్లో ఇంగ్లాండ్ టీం తడబడుతూ ఉంటుంది. వాళ్ళ బ్యాచ్ బాల్ పెద్దగా వర్కౌట్ కాదు. బట్ హోమ్ కండిషన్స్లో మాత్రం వాళ్ళు చితక్కొట్టేస్తూ ఉంటారు. బట్ ఈ సిరీస్లో మాత్రం మన టీమిండియా బ్యాచ్ బాల్ని నిద్రపుచ్చింది. మీలో లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో చూసాం ఇంగ్లాండ్ వాళ్ళు కంప్లీట్లీ ట్రెడిషనల్ గేమ్లోకి మారిపోయారు. ఎక్కడ కూడా బ్యాచ్ బాల్ ఆడే ప్రయత్నమే చేయలేదు. సో ఈ సిరీస్లో అయితే మన టీమిండియా బేభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చాలా రికార్డులను బ్రేక్ చేశారు. పర్టికులర్గా బ్యాట్తో చూసుకుంటే ఇంగ్లాండ్ టీంని కంప్లీట్లీ అవుట్ప్లే చేసి పాడేశారు. ఈ సిరీస్లో మన టీం 5 మ్యాచ్లు కలిపి ఏకంగా 3809 పరుగులు కొట్టారు. అండ్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక సిరీస్లో మన టీం ఇన్ని రన్స్ కొట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చూసుకున్న ఒక సిరీస్లో ఇది సెకండ్ హైయెస్ట్ అగ్రిగేట్ స్కోర్. ఇక నెంబర్ ఆఫ్ సెంచరీస్ చూసుకున్న మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ సిరీస్లో మొత్తం 12 సెంచరీలు కొట్టారు. అండ్ ప్రీవియస్గా ఎప్పుడు కూడా ఈ సిరీస్లో మన వాళ్ళు ఇన్ని సెంచరీలు కొట్టలేదు. అలాగే మొత్తం 50+ స్కోర్స్ చూసుకున్న 28 ఉన్నాయి. అంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ సిరీస్లో 28 సార్లు 50 కంటే ఎక్కువ స్కోర్ కొట్టారు.
అండ్ ప్రీవియస్గా అలాంటిది ఇప్పుడు కూడా మన చరిత్రలో జరగలేదు. అయితే వీటన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్ బౌండరీ కౌంట్. సో మన వాళ్ళైతే సిరీస్లో మొత్తం 470 బౌండరీస్ కొట్టారు. అంటే ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్ చరిత్రలో ఒక టీం ఒక సిరీస్లో ఇప్పుడు కూడా ఎక్కువ బౌండరీస్ కొట్టలేదు. బట్ ది ఫస్ట్ టైం మన టీమిండియా ఇలాంటి గంత సాధించింది. సో బ్యాటింగ్ రికార్డ్స్ అని చూసి కొంతమంది ఇంగ్లాండ్ దత్తపుత్రులు కింద కామెంట్ చేయొచ్చు, ఫ్లాట్ పిచెస్ కాబట్టి కొట్టారని చెప్పి. మరి ఇవే ఫ్లాట్ పిచెస్ మీద ఇంగ్లాండ్ వాళ్ళు ఆడారు, వాళ్ళు ఎందుకు కొట్టలేదు? మెయిన్ వాళ్ళ దగ్గర బ్యాచ్ బాల్ అనే పవర్ ఉంది, మన దగ్గర ఏమీ లేదు. అయినా కానీ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ కంటే ఎక్కువ బౌండరీస్ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ సిరీస్ 2-2గా డ్రా అయింది కాబట్టి ఈ బౌండరీ కౌంట్ రూల్ ప్రకారం సిరీస్ మనకి ఇచ్చేయాలి. బట్ ఆఫ్ కోర్స్ మన వాళ్ళే ట్రోఫీని రిటైన్ చేసుకున్నారు అనుకోండి, ఎందుకంటే లాస్ట్ టైం మన వాళ్ళే గెలిచారు కాబట్టి. అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిందే, మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ టీంను డామినేట్ చేసి ఆడారు. అంటే అవి ఇంగ్లాండ్ కండిషన్స్ అవనివ్వండి, లేకపోతే ఫ్లాట్ పిచెస్ అవనివ్వండి, మన వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు డామినేట్ చేశారు. అది ఇంగ్లాండ్ టీం కనుక సిరీస్లో ఇన్ని రన్స్ కొట్టి ఇన్ని బౌండరీస్ కొట్టుంటే మాత్రం ఆ దత్తపుత్రులు తగరెచ్చిపోయేవారు. ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ ఆడింది, మా పవర్ ఇది, మేము ఏదైనా చేసేస్తాం, మాకు తిరుగులేదు అన్నట్టు బిల్డప్ ఇచ్చేవారు. కానీ ఇండియా కొట్టేసరికి మాత్రం ఫ్లాట్ పిచెస్ అంటున్నారు. సో నిజంగా ఇంగ్లాండ్ టీంకు అంత దమ్ముంటే మనకంటే బాగా ఆడి చూపించాలి ఫ్లాట్ పిచెస్ మీద. ఇన్ఫ్యాక్ట్ ఫ్లాట్ పిచెస్ తయారు చేయమని మన వాళ్ళు ఏం అడగలేదే, ఇంగ్లాండ్ వాళ్ళు మ్యాచ్లు గెలవడం కోసం వాళ్ళు తయారు చేసుకున్నారు. మెయిన్లీ బుమ్రా బౌలింగ్ని ఫేస్ చేయలేక అతను ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఫ్లాట్ వికెట్ చూసాం. వేరే చివరి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడడానికి కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళైతే పిచ్ మార్చేశారు, కంప్లీట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇచ్చారు. సో యాక్చువల్ ఇంగ్లాండ్ వాళ్ళు మన వాళ్ళు బౌలింగ్ ఆడలేక వాళ్ళు స్ట్రెంత్ తగ్గట్టు ఫ్లాట్ పిచెస్ తయారు చేయించుకున్నారు. కానీ అది కంప్లీట్లీ రివర్స్ అయింది, మన టీమిండియా బ్యాట్స్మెన్ వాళ్ళు రేవెట్టేశారు. సో దీని అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సిరీస్లో ఇంగ్లాండ్ టీం కంటే మన టీమిండియానే బాగా ఆడిందని చెప్పి యాక్సెప్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే క్లియర్లీ తెలిసిపోతుంది, ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్లాట్ పిచెస్ తయారు చేయించుకున్నారు, నెంబర్ 11 వరకు బ్యాటింగ్ పెట్టుకున్నారు. కానీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ స్టాట్స్ వాళ్ళకంటే ఎక్కడో ఉన్నాయి. విచ్ మీన్స్ మన టీం ఇంగ్లాండ్ టీంను డామినేట్ చేసి వాళ్ళకి అసలైన బ్యాచ్ బాల్ ఏంటో చూపించారు. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఈ సిరీస్లో మన టీమిండియా ఇంగ్లాండ్ టీంను డామినేట్ చేసింది, వేరే క్వశ్చనే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇవే కాదు, మన టీమిండియా ఇంకా చాలా రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సిరీస్లో మొత్తం 8 సార్లు 350 కంటే ఎక్కువ టోటల్ కొట్టారు. అండ్ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఏ టీం కూడా ఒక సిరీస్లో 8 సార్లు 350+ టోటల్స్ కొట్టలేదు. అలాగే సిరీస్లో చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్లో మొత్తం 3 ప్లేయర్స్ 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అండ్ ఇది కూడా ప్రీవియస్గా ఎప్పుడూ జరగలేదు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ సిరీస్లో మన టీమిండియా చాలా అంటే చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ మన టీం సాధించిన రికార్డులు. అలా కాకుండా ఇండివిజువల్గా ప్లేయర్స్ సాధించిన రికార్డు అని చెప్పుకుంటే ఈ వీడియో సరిపోదు, ఒక పెద్ద సినిమాలు ఎంత వచ్చి వీడియో చేయొచ్చు మన వాళ్ళ రికార్డులని చెప్పుకుంటూ పోతే. సో సిరీస్లో ఆల్మోస్ట్ మన టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైన కంట్రిబ్యూషన్ ఇచ్చారు. మెయిన్లీ బ్యాటింగ్లో గిల్, రాహుల్, జైస్వాల్, పంత్, జడేజా వీళ్ళ ఐదుగురు అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ సుందర్ కూడా బ్యాట్తో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే నో నీడ్ ఫర్ స్పెషల్ మెన్షన్, మొహమ్మద్ సిరాజ్ ఈ సిరీస్ను శాసించాడని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా మన టీమిండియా గెలిచిన 2 మ్యాచ్లు కూడా అతను అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో బ్యాట్స్మెన్ చాలా వరకు డామినేట్ చేసిన ఈ సిరీస్లో సిరాజ్ మాత్రం బీభత్సమైన బౌలింగ్ చేశాడు. మెయిన్లీ అతని పట్టుదల మరియు కమిట్మెంట్ని చాలా మెచ్చుకోవాలి. ఈ సిరీస్లో అతను ఒక్కడే 1113 బాల్స్ వేశాడు అండ్ ఆల్సో 23 వికెట్లు తీసుకున్నాడు. సో ఒక ఫాస్ట్ బౌలర్ కంటిన్యూస్గా ఒక సిరీస్లో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడి 185 కంటే ఎక్కువ బాల్ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా సిరాజ్ పెట్టిన ఎఫర్ట్ అన్బిలీవబుల్ థింగ్. మెయిన్ 5 టెస్ట్ మ్యాచ్ డేఫాలో కూడా ఆ 140+ స్పీడ్తో బౌలింగ్ చేయడం చూసాం. అంటే అతని కమిట్మెంట్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా బౌలర్స్ కూడా ఏదో ఒక మ్యాచ్లో బాగా కంట్రిబ్యూట్ చేశారు. మెయిన్ మన వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లో ఆకాశ్దీప్, సిరాజ్కి మంచి సపోర్ట్ ఇవ్వడం చూసాం. ఇన్ఫాక్ట్ ఆకాశ్దీప్ ఆ మ్యాచ్లో 10 ఫర్ తీశాడు. అలాగే మన వాళ్ళు గెలిచిన 5 టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే ప్రసిద్ధ్ సిరాజ్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ దాని బుమ్రా కూడా సిరీస్లో ఆడిన 3 మ్యాచ్లో 2 సార్లు 5 ఫర్ తీయడం చూసాం. సో యాక్చువల్లీ సిరీస్లో మన బౌలర్స్ దగ్గర నుండి కూడా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఈవెన్ స్పిన్నర్స్ కూడా వికెట్లు తీశారు, జడేజా 7 వికెట్లు తీశాడు, సుందర్ కూడా 7 వికెట్లు తీశాడు. బట్ ముందు చెప్పుకున్నట్టు కొన్ని క్రంచ్ మూమెంట్స్ని మన వాళ్ళు క్యాపిటలైజ్ చేయలేకపోయారు. అవి కనుక క్యాపిటలైజ్ చేస్తుంటే సిరీస్ 4-0తో మన వాళ్ళు గెలిచి ఉండేవారు. సో ఈ సిరీస్లో అయితే మన టీమిండియా బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. సో అద్భుతమైన ఎఫర్ట్ మరియు పెర్ఫార్మెన్స్ కారణంగానే ఇప్పుడు మన టీమిండియా WRC పాయింట్స్ టేబుల్లో కొంతవరకు మంచి పొజిషన్లో ఉంది. ఈ సిరీస్ను 2-2తో ఈక్వల్ చేయడం వల్ల మన వాళ్ళకి 28 పాయింట్లు వచ్చాయి. అండ్ PCD చూసుకుంటే 46.67 ఉంది. మెయిన్లీ ఇంగ్లాండ్ టీం కంటే కాస్త ఎక్కువ PCD సాధించారు. ఎందుకంటే ఇంగ్లాండ్ టీంకి 2 నెగిటివ్ పాయింట్స్ రావడం చూసాం. వాళ్ళకి స్లో ఓవర్ రేట్ కారణంగా 2 పాయింట్స్ టాక్ అయ్యాయి. సో ప్రజెంట్ అయితే మన టీమిండియా WRC పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్నారు. మరి ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే ఇప్పుడు చెప్పడం కష్టం భయ్యా, ఎందుకంటే మన వాళ్ళు ఒక్క సిరీస్ మాత్రమే ఆడారు, ఇంకా ఆడాల్సిన సిరీస్లో 5 ఉన్నాయి. బట్ ఎనివే ఈ సిరీస్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా మన టీమిండియాకి చాలా ఎక్కువ ఆశలు పెంచాయని చెప్పుకోవచ్చు. ఒకే సిరీస్ను 2-2తో ఈక్వల్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా కొత్త WTC సైకిల్ స్టార్టింగ్లో ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీంతో వెళ్ళి గెలవడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. సో నెక్స్ట్ అలానే మన టీమిండియాకి చూసుకుంటే హోమ్ సిరీస్లో ఉన్నాయి. వెస్టిండీస్తో అక్టోబర్లో 2 టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడతారు. అండ్ దాని తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా 2 టెస్ట్ మ్యాచ్లు హోమ్ సిరీస్ ఆడబోతున్నారు. దీంతో 4 హోమ్ టెస్ట్ మ్యాచ్లో గెలిస్తే మన వాళ్ళకి WTC ఫైనల్ అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఈవెన్ తర్వాత 2027 స్టార్టింగ్లో కూడా మన వాళ్ళకి ఆస్ట్రేలియా టీంతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉంది. అండ్ ఇది కూడా హోమ్ సిరీసే. సో మన టీమిండియాకి సైకిల్లో 9 హోమ్ మ్యాచెస్ ఆడాలి. దీంతో ఈసారి మన టీమిండియాకు WTC ఫైనల్కి వెళ్ళేందుకు చాలా మంచి ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.
ఈవెన్ ఇవే మ్యాచ్లో చూసుకున్న ఇంగ్లాండ్ ఆడిన 5 మ్యాచ్లో 2 గెలిచారు, 1 డ్రా చేసుకున్నారు. విచ్ మీన్స్ 50% మెయింటైన్ చేయగలుగుతున్నారు. అండ్ మనకి మిగిలిన 4 మ్యాచెస్ చూసుకుంటే శ్రీలంక టీంతో 2 ఆడతారు, న్యూజిలాండ్ టీంతో 2 ఆడబోతున్నారు. అండ్ వీటిలో శ్రీలంక మీద చాలా వరకు మేనేజ్ చేయొచ్చు, న్యూజిలాండ్తోనే కాస్త కష్టంగా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మన టీమిండియాకు WTC ఫైనల్కి వెళ్ళడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉందని చెప్పడానికి లేదు, ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం. బట్ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా స్కై హైలో ఉంటుంది. ఒక ఏవే సిరీస్ను 2-2 ఈక్వల్ చేసుకున్నారంటే మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మన వాళ్ళు BGTలో ఎలా ఆడుంటే ఖచ్చితంగా WTC ఫైనల్కి వెళ్ళి ఉండేవారు. సో డెఫినెట్లీ ప్రజెంట్ అయితే మన టీమిండియా ఫ్యాన్స్ ఈ WTC ఫైనల్ స్పాట్ విషయంలో ఎలాంటి బంగా పెట్టుకునే అవసరం లేదు. మన టీమిండియా సైకిల్ని చాలా ఘనంగా స్టార్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఈ సిరీస్ని డ్రా చేసుకున్నప్పటికీ ఒక మోరల్ విక్టరీగానే మనం కన్సిడర్ చేయొచ్చు. ఎనీవే ఈ సిరీస్ అయితే టెస్ట్ క్రికెట్ ప్రేమికులందరికీ చాలా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రతి టెస్ట్ మ్యాచ్ కూడా డే 5 చివరి వరకు వెళ్ళడం చూసాం. కేవలం 5వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే డే 5 స్టార్టింగ్లో అయిపోయింది. కానీ మిగతా అన్ని మ్యాచ్లు కూడా డే 5 చివరి సెషన్ చివరి 1 గంట వరకు వెళ్ళడం చూసాం. సో ఒక సిరీస్లో జనరల్గా 1 లేదా 2 మ్యాచెస్ మాత్రమే థ్రిల్లింగ్గా సాగుతాయి. కానీ సిరీస్ మొత్తం కూడా చాలా థ్రిల్లింగ్గా సాగింది. ప్రతి మ్యాచ్లో కూడా ఆ థ్రిల్ మరి ఎగ్జైట్మెంట్ని చూసాం. సో ఫర్ మీ నాకైతే ఈ సిరీస్ మన టీమిండియా కండిషన్స్లో ఆడిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సిరీస్. మరి మీకు ఈ సిరీస్ ఎలా నచ్చింది, అలాగే ఈ సిరీస్లో మీ ఫేవరెట్ మూమెంట్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.